ఈ వీడియో గ్రూప్ డి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కాదు. ఓకే. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా కాదు. ప్రిపేర్ అయ్యి ఆగస్ట్ 3 నుండి ఎగ్జామ్‌కి రెడీ అయ్యారు చూడు, వాళ్ళకి మాత్రమే ఇది. ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అండ్ ఒక గోల్డెన్ టిప్ చెప్తాను మామ. ఆ టిప్ వల్ల నాకు జాబ్ వచ్చింది. ఆ టిప్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఆ టిప్ వల్ల. సో ఫస్ట్ మీరు ఈ రివిజన్‌లో కాన్సంట్రేట్ చేయాల్సింది జనరల్ సైన్స్ మామ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. చాలా మంది ఇందులో మిస్టేక్స్ చేసేస్తారు. మీరు గాని ఇందులో తప్పులు చేయకుండా చేశారు అంటే మీకు జాబ్ వచ్చేస్తది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఎందుకంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ మధ్య అందరూ చేసేస్తున్నారనమాట. సైన్స్ ఎన్‌సీఈఆర్‌టీ స్టేట్ బుక్స్ ఆ సిలబసే ఇస్తున్నాడు. సో మీరు సైన్స్‌లో మిస్టేక్స్ ఎంత తగ్గించుకుంటే మీ సెలక్షన్ ఛాన్సెస్ అంత పెరుగుతాయన్నమాట. సో ఈ వీడియోలో నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడని టాపిక్స్ అండ్ లాస్ట్‌లో గోల్డెన్ టిప్ షేర్ చేసుకుంటానన్నమాట. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఈ వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో మీరు ఆల్రెడీ గ్రూప్ డి కొట్టాలని వాళ్ళైతే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. చాలా యూజ్ అవుతది. ఇప్పుడు కాకపోయినా మీ నెక్స్ట్ సెలక్షన్‌కి అయినా యూజ్ అవుతది. ఇంకా ప్రిపరేషన్ అవుతూ స్టార్ట్ చేస్తూ ఎలా చేయాలో అర్థం కాకపోతే కొన్ని ప్రిపరేషన్ వీడియోస్ చేశాను. మన ఛానెల్ ఒకసారి చెక్ చేయండి. అండ్ చాలా బుక్స్ వీడియోస్ కూడా చేశాను. ఇందులో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ బుక్స్ గాని ఇవన్నీ నేను ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌వి బుక్లెట్స్. లేదు అనుకుంటే ప్రిపరేషన్ చేయాలి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఇవన్నీ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానన్నమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అమెజాన్‌కి వీటిలకి వెళ్తాయన్నమాట. సో ఆ క్లిక్ చేసుకొని బుక్స్ పర్చేస్ చేసుకోండి. లేదా నేను యాప్టిట్యూడ్‌కి, రీజనింగ్‌కి లేదా ఎన్‌టీపీసీకి ఓస్వాల్ వాడతాను. మీరు గాని ఓస్వాల్ వాడాలనుకుంటే మను10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే అప్ టు 40% డిస్కౌంట్ వస్తదన్నమాట. చాలా యూజ్ అవుతాయి బుక్స్. నాకు కూడా నచ్చాయి. సో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ ఫిజిక్స్‌లో హై ప్రయారిటీ టాపిక్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. అవేంటంటే మోషన్, ఫోర్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, హీట్, ఎలక్ట్రిసిటీ, మాగ్నెటిజం, ఆప్టిక్స్, యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్. ఫార్ములాని బట్టి క్వెషన్ రాదు. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే మీకు బాగా యూజ్ అవుతాయి. సో రివిజన్ కూడా మీరు కాన్సెప్ట్స్ నుండే నేర్చుకోండి. ఏదో క్వెషన్స్ చూసామన్నట్టు ఊరుకోవద్దు. మీ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేసుకోండి. అప్పుడే మీకు స్ట్రాంగ్‌గా అవుతది. ఎగ్జామ్‌లో కరెక్ట్ టైమ్‌లో గుర్తొస్తదన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీలో ప్రయారిటీ టాపిక్స్ చెప్తాను. స్క్రీన్‌షాట్ తీసుకో. పీరియాడిక్ టేబుల్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, కెమికల్ రియాక్షన్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఎవ్రీడే కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇవి మాత్రం కంపల్సరీ మామ. నెక్స్ట్ బయాలజీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. రీసెంట్ గా బయాలజీ నుండి కూడా ఎక్కువ బిట్స్ ఇస్తున్నాడు అనమాట. కొంచెం డెప్త్ ఇస్తున్నాడు. సో కాన్సెప్ట్స్ ఇవన్నీ కొంచెం డీప్ గానే చదువుకోండి అనమాట. హ్యూమన్ బాడీ, న్యూట్రిషన్, డిసీజెస్, బ్లడ్, సెల్స్, జెనెటిక్స్, ప్లాంట్ కింగ్డమ్ బేసిక్స్, ఫోటోసింథసిస్, సైంటిఫిక్ నేమ్స్, వ్యాక్సిన్స్ అన్నమాట. సో హ్యూమన్ బాడీలోనే మీరు రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ప్రతిదీ మీరు కాన్సెప్ట్స్ బేస్ నుండి చదువుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా మైన్యూర్ బిట్స్ ఇస్తారు. లైక్ ఎక్కడ నుండి ఇస్తామో చెప్పలేము కానీ చాలా డీటెయిల్ గా ఇస్తాడు అనమాట. బిట్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ లో నేను ఒకటే చెప్తాను. అది ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ చాలా మందికి ఇబ్బంది అవుతుంది. దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. తక్కువ టైం ఇచ్చుకోండి. వస్తే చేయండి లేదా వెంటనే స్కిప్ చేసేయండి. మెయిన్ మాత్రం నార్మల్ యాప్టిట్యూడ్ మనకి చాలా ఈజీగా అయిపోతాయి. చాలా చేయగానే వచ్చేస్తాయి. కానీ ప్యూర్ మ్యాథ్స్ అయితే కొంచెం చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడు మ్యాథ్స్ ప్రయారిటీ టాపిక్స్ చెప్తాను. నోట్ చేసుకోండి. ఎప్పుడు చెప్పినట్టే నెంబర్ సిస్టమ్స్, పర్సంటేజ్, రేషియో, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, మెన్సురేషన్స్. సో ఈ మెన్సురేషన్ లో మీరు 2D, 3D రెండు పెట్టుకోవాలన్నమాట. అండ్ ప్యూర్ మ్యాథ్స్ లైక్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఎందుకు అంత హైలైట్ చేయట్లేదు అని అంటే ఫస్ట్ ఇవి బాగా ప్రిపేర్ అయిపోండి. అవి కూడా కాన్సన్ట్రేట్ చేయాలి మీరు. కానీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మాత్రం మీరు ఇగ్నోర్ చేసేయడమే బెటర్. దాని నుండి మార్క్స్ తగ్గినా సరే మీరు జనరల్ సైన్స్ లో ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పట్టేసుకొని స్ట్రాంగ్ అయిపోవాలి అంటే కొంచెం కష్టమే. నెక్స్ట్ రీజనింగ్ చాలా ఫాస్ట్ గా చేయాలన్నమాట. ఆప్టిట్యూడ్ అంత టైం తీసుకోకూడదు. ఫాస్ట్ గా చేయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కోడింగ్ ఇచ్చిన, సిరీస్ ఇచ్చినా అది ఏ ప్యాటర్న్ ఇచ్చాడు అనేది రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది చేయలేరు. అది ప్రాక్టీస్ వల్లే వస్తది. సో ఈ మాక్ టెస్ట్ రాశారని అనుకుంటాను. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ పెరుగుతుంది. నెంబర్ ఆర్ లెటర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, వెన్ డయాగ్రామ్స్, సిలాయిజమ్స్, ర్యాంకింగ్స్, ఇన్ఈక్వాలిటీస్, కౌంటింగ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, క్యాలెండర్స్, క్లాక్స్. మళ్ళీ చెప్తున్నాను, రీజనింగ్ అంటే ట్రిక్స్ కాదు. రీజనింగ్ అంటే స్పీడ్ అండ్ ప్రాక్టీస్ అంతే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జీకే చాలా మంది ఇగ్నోర్ చేసేస్తారు. అంతెందుకు గ్రూప్ డి రాసినప్పుడు నేనే ఇగ్నోర్ చేస్తాను అనమాట. కానీ మీరు అది తప్పు చేయొద్దు. ఎందుకంటే జీకేలో తక్కువ మార్కులు వచ్చిన జిఎస్ లో కవర్ చేయగలిగితేనే మీకు అడ్వాంటేజ్ అవుద్ది. నాకు అయ్యింది. మీకు అవ్వాలని లేదనమాట.
సో జీకే కరెంట్ అఫైర్స్ మీరు ఏం చేస్తారంటే వన్ షాట్ ఉంటాయి వీడియోస్, వన్ షాట్ కరెంట్ అఫైర్స్ లాగా లైక్ 6 months కరెంట్ అఫైర్స్ రివిజన్ ఉంటాయి. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ లోకి వెళ్ళి ఎవ్రీ వీడియో చూసేయండి, అన్ని బిట్స్ రాసుకోండి, ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోండి. అండ్ స్టాటిక్ జీకేలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, అవి మాత్రం పక్కా చూసుకోండి అనమాట. అవి ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ రైల్వేస్, నేషనల్ పార్క్స్, బుక్స్, అవార్డ్స్, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ డేస్, బడ్జెట్, 2011 సెన్సస్, గవర్నమెంట్ స్కీమ్స్, రీసెంట్ అపాయింట్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అన్నమాట. సో మీరు ఏవి చదవకపోయినా ఇవి మాత్రం ఖచ్చితంగా చదువుకోనండి, కానీ ఇందులోనే నేషనల్ పార్క్స్, డ్యాన్స్ ఫార్మ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి అనమాట. సో నెక్స్ట్ లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఏంటంటే, ఇప్పుడు ఏ టాపిక్స్ అయితే చెప్పలేదు మిగతా సిలబస్ లో ఉన్నవి, ఇప్పుడు అన్ని మీరు చదివినా పర్లేదు, ఇవి మాత్రం కొంచెం లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. జస్ట్ మీరు బేసిక్స్ నుండి చదవకపోయినా పర్లేదు, ఇప్పుడు దాకా మీరు ప్రాక్టీస్ చేసిన ఏమైనా అంటే ఒక్కసారి జస్ట్ అలా పేపర్ తిప్పండి, ఒక్కసారైనా సరే జస్ట్ అట్లీస్ట్ చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ అసలు నెగ్లెక్ట్ చేయకూడని టాపిక్స్ ఏంటో చెప్తాను. ఎస్ఐ యూనిట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ డేట్స్, బయోలాజికల్ టర్మ్స్, రైల్వే జీకే, ఇవి మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా మంది నెగ్లెక్ట్ చేసిన వల్ల నెగిటివ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు గోల్డెన్ టిప్ అన్నాను కదా, ఆ టిప్ వల్ల నాకు జాబ్ వచ్చింది అన్నాను కదా, అదేంటో ఇప్పుడు చెప్తాను. అది చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ టిప్ లాస్ట్ డేస్ ఎగ్జామ్ అంటే నీకు ఎంత లాస్ట్ డే ఉంటే నీకు అంత అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఎగ్జామ్ స్టార్టింగ్ డే నీకు పడింది అనుకో, ఈ టిప్ పనిచేయదు అనమాట. గవర్నమెంట్ అఫీషియల్ గా చెప్పింది అనమాట. లైక్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఏమొచ్చాయని చెప్పొద్దు అనేసి గవర్నమెంట్ రైల్వే బోర్డు చెప్పేసింది అనమాట. సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరు చేయట్లేదు, చిన్న చిన్న యూట్యూబర్స్ షార్ట్స్ లో వాటిల్లో డిస్ప్లే చేస్తున్నారు. మీరు ఒక్కసారి సెర్చ్ చేసి వచ్చేది లైక్ August 3rd ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ అని కొట్టితే టాపిక్స్ జీకే అయితే బిట్స్ తో సహా ఇచ్చేస్తాడు. మీరు ఎవ్రీ బిట్ స్క్రీన్ షాట్ తీసుకొని లేదా రాసుకోండి, అవి నోట్స్ లో రాసుకొని ఆ టాపిక్ రివిజన్ చేయాలి. లైక్ ఎలక్ట్రిసిటీ నుండి ఒక బిట్ ఇచ్చాడు అంటే మీరు ఎలక్ట్రిసిటీ మొత్తం ఒకసారి చూసుకోవాలి. లైక్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు సపోజ్ 2 weeks తర్వాత ఎగ్జామ్ అయితే 2 weeks 14 days ఎవ్రీ షిఫ్ట్ లో అయిన క్వశ్చన్స్, ఎవ్రీ క్వశ్చన్ నీకు బుక్ లో ఉండాలి, ఆ ఎవ్రీ క్వశ్చన్ నీ మైండ్ లో ఉండాలి. అలా ఉంటే మాత్రం నువ్వు పక్కా జాబ్ కొడతావు. లేదు అంటే చాలా కష్టం అయిపోద్ది. ఇవి మాత్రం ఇగ్నోర్ చేసావా అసలు వద్దు. ఎందుకంటే చాలా మంది ఏం చేసేస్తారంటే మాక్ టెస్టులు రాసేస్తూ వెళ్ళిపోతారు అనమాట. ఇలాంటి టైంలో మాక్ టెస్టులు రాయడం కన్నా ఇలా పేపర్ అనాలిసిస్, ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ చేసుకొని అవి చదువుకోవడమే మీకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా నేను చేశాను. నాకు ఈ రివిజన్ వల్లే నాకు 8 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. మాకు 2 months ఎగ్జామ్ అయింది. నేను జస్ట్ ఆ 2 months బుక్ లో రాసుకొని 3 days బట్టి పట్టేశాను. నాకు అందులో నుండి 8 క్వశ్చన్స్ వచ్చాయి. 8 క్వశ్చన్స్ అంటే అక్కడే కాంపిటీషన్ బీట్ చేస్తాను, అక్కడే నాకు సెలక్షన్ డిసైడ్ అయిపోయింది. సో మీకు కూడా అవ్వాలి అంటే ఈ టిప్ పక్కా యూజ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది టెన్షన్ పడుతున్నారు. నువ్వు ఎగ్జామ్ హాల్కి నాలెడ్జ్ తో వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, కాన్ఫిడెన్స్ తో వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. భయపడినా టెన్షన్ పడినా నీ కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, నువ్వు సరిగ్గా అటెంప్ట్ చేయలేవు. అలా చేయొద్దు. అండ్ ఇందులో నేను బాగా హైలైట్ చేయాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ ముందు నువ్వు చేసే ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ ముందు నువ్వు చేసే స్మార్ట్ రివిజన్ ఇంపార్టెంట్. తేడా ఉంది ప్రిపరేషన్ కి రివిజన్ కి. అది గుర్తుపెట్టుకో, బాగా రివిజన్ చేయి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అండ్ ఆ గోల్డెన్ టిప్, ఆ టిప్స్ యూస్ చేస్తే నీకు ఖచ్చితంగా ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. బీఈటీకి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. సో వీడియో ఎంతవరకు చూసావంటే నీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ కొట్టు, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయు, సబ్స్క్రైబ్ చేసుకో. పెరుగుతుంది కదా మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.